పరిస్థితుల్లో దిక్కులేని పరిస్థితుల్లో మాత్రమే తెలంగాణ జపం తప్ప ఎన్నడూ కూడా సవ్యంగా లేరు. ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ 9.5 ఏళ్లలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు సందు దొరికితే అప్పుడు తెలంగాణ మీద విషం జిమ్ముడే. మాట్లాడితే పార్లమెంట్లో సందర్భం ఉన్నా లేకపోయినా నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. తల్లిని చంపినరు, బిడ్డను వేరు చేసినరు అని తెలంగాణ యొక్క పోరాటాన్ని కించపరిచే విధంగా మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మాట్లాడతాడు, తెలంగాణ ఇచ్చినాక కూడా తెలంగాణలో ఉత్సవాలే జరగలేదు, తెలంగాణ ప్రజలు జులూసులు తీయలేదు అంటాడు. తీసినమా లేదా జులూసు? మనం వరంగల్లో భూమి దద్దరిల్లిపోయే జులూసులు జరిగినాయి తెలంగాణ సమాజం మొత్తంలో. అట్లాంటిది ఈ ప్రధానమంత్రి ఒకవైపు విషయం గక్కుతా ఉంటాడు, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి మన ముందుకొచ్చి ఇవాళ మాయమాటలు చెప్తున్నది, మొసలి కన్నీరు గారుస్తున్నది. ఆగమైపోయిందట తెలంగాణ. కేసీఆర్ ఆగం చేసిండు తెలంగాణ, మేమొచ్చి న్యాయం చేస్తాడంటాడు కాంగ్రెస్ వాడు. మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిజంగా ఆగమైనమా మనం? ఏం జరిగింది 9.5 ఏళ్లలో? ఎట్లుండే కరెంటు ఆనాడు, ఈరోజు ఎట్లున్నది? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుకు ఎంత కటకట ఉండే, ఎంత ఇబ్బంది ఉండే, దయచేసి మీరు ఆలోచించాలి.